హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లీట్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి సార్ట్ ఎర్రే బై ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇందులో నమ్స్ అనే పేరున్న ఎర్రే ఇస్తారు. అందులో ఉన్న వాల్యూస్ని మనం వాటి ఫ్రీక్వెన్సీ బట్టి సార్ట్ చేయాలి. అలాగే మల్టిపుల్ వాల్యూస్ కనుక సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటే వాటిని డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలన్నమాట మనం సార్ట్ చేశాక. ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే 1 అనేది 2 టైమ్స్ వచ్చింది, 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, 3 అనేది ఒకసారి వచ్చింది. ఇప్పుడు మనం సార్ట్ చేసే ఎలా ఉండాలంటే ఇలా తక్కువ ఫ్రీక్వెన్సీ లేదా తక్కువ టైమ్స్ ఉన్నవి ముందు రావాలి. 3 అనేది ఒకసారి వచ్చింది కాబట్టి అది ముందు రాస్తాం. తర్వాత 1 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 తర్వాత రాస్తాం 2 వన్స్ని. తర్వాత 2s అనేవి 3 టైమ్స్ వచ్చినాయి కదా, ఆ 2స్ని చివరిలో రాస్తాం. ఈ విధంగా తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలిమెంట్స్ని సార్ట్ చేయాలన్నమాట. తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్స్ ఉండేటట్టు సార్ట్ చేయాలి, రైట్? ఇప్పుడు అదే ఇక్కడ ఎగ్జాంపుల్ 2లో కనుక చూస్తే మనం ఫస్ట్ దీన్ని కనుక మనం సార్ట్ చేసాక ఏ విధంగా అవుతుంది, 1 అనేది ఒకసారి వచ్చింది కాబట్టి అది ఒకసారి వస్తుంది. బట్ 2s మాత్రం 2 సార్లు వచ్చినాయి, రైట్? 3s కూడా 2 సార్లు వచ్చినాయి. సో 2 3s అండ్ 2 2s ఉన్నాయి. అంటే 2 వాల్యూస్కి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉందన్నమాట. 2కి 2 టైమ్సే కనపడింది, 3 కూడా 2 టైమ్సే కనపడింది. ఇప్పుడు మనం అలాంటప్పుడు ఈ రెండింటిలో హైయెస్ట్ వాల్యూ 3 ఉంది కదా, ఆ 3స్ని ముందు రాసుకుంటాం, దెన్ 2s రాసుకుంటాం. ఈ విధంగా 2 వాల్యూస్కి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు వాటిని డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టాలి సార్టెడ్ అర్రేలో. అయితే ఇప్పుడు ఈ అర్రేని ఏ విధంగా తయారు చేయొచ్చు? ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్నే తీసుకుందాం అనుకో. ఇక్కడ ఐ థింక్ 2 1s ఇచ్చారు అండ్ 3 2s ఇచ్చారు కదా, ఫైనల్గా ఒక 3 అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రీక్వెన్సీ బట్టి సార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈచ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో కనుక్కోవాలి, రైట్? అంటే ఫస్ట్ 1 ఫ్రీక్వెన్సీ, రైట్? ఇక్కడ 1 టైమ్స్ వచ్చిన నెంబర్స్ ఉన్నాయి అండ్ 2 టైమ్స్ వచ్చిన నెంబర్స్ ఉన్నాయి, 3 టైమ్స్ వచ్చిన నెంబర్స్ ఉన్నాయి, 4 టైమ్స్ వచ్చిన నెంబర్స్ మాత్రం లేవు, రైట్? 1 టైమ్స్ వచ్చిన నెంబర్స్ ఏంటి? 3. 1 టైమ్స్ కనపడింది నెంబర్ 3 కదా, అండ్ 2 టైమ్స్ వచ్చిన నెంబర్ ఏంటి అర్రేలో? 2. సో 2 కాదు 1 కదా, 2 టైమ్స్ కనపడింది, సో 1. ఫైనల్గా 3 టైమ్స్ కనపడిన నెంబర్ ఏంటి? 2. సో వన్స్ మనకి ఇలాంటి హ్యాష్ మ్యాప్ కనుక ఉంది అనుకో, రైట్? అంటే ఫ్రీక్వెన్సీని ఆ ఫ్రీక్వెన్సీ టైమ్స్ ఉన్న నెంబర్స్తో మ్యాప్ చేసే హ్యాష్ మ్యాప్ ఉంటే ఈజీగా మనం ఇప్పుడు తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి ఎక్కువ ఫ్రీక్వెన్సీ చూసుకుంటూ వచ్చి రిజల్టెంట్ అర్రేలోకి ఆ నెంబర్స్ని ఫ్రీక్వెన్సీ బట్టి సార్ట్ చేసేయచ్చు. అంటే ఇక్కడ నాకు ఫస్ట్ 1 టైం వచ్చిన నెంబర్ ఏంటి? 3 కదా, ఆ 3ని ముందు రాసుకుంటా. తర్వాత 2 టైమ్స్ వచ్చిన నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 1 ఉంది, సో ఆ 2 1స్ని తర్వాత రాసుకుంటా. తర్వాత 3 టైమ్స్ వచ్చిన నెంబర్ ఏంటి? 2 ఉంది, సో 3 2స్ని ఫైనల్గా రాసుకుంటా. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? ఇందులో సేమ్ ఫ్రీక్వెన్సీ వచ్చిన ఎలిమెంట్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చిన ఎలిమెంట్స్ ఇంకా వేరే ఏం లేవు. కాబట్టి నేను సపోజ్ నా ఇన్పుట్ అర్రేని కొంచెం మార్చాను అనుకో. దీంతో 1తో పాటు 4 కూడా 2 టైమ్స్ వచ్చింది అనుకున్నాం ఈ అర్రేలో, రైట్? అప్పుడు టూ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలిమెంట్స్ 1 4 2 ఉంటాయి, రైట్? ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ 3 రాసుకోవచ్చు, నెక్స్ట్ 2 1s రాసుకోవచ్చు, తర్వాత 2 4s రాసుకోవచ్చు. బట్ మనకి తెలుసు కదా ఇది రాంగ్, ఎందుకంటే సేమ్ ఫ్రీక్వెన్సీ వచ్చిన ఎలిమెంట్స్లో తక్కువ వాల్యూ ఉన్నాయి ముందు రాకూడదు, ఎక్కువ వాల్యూ ఉన్నాయి రావాలి ముందు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ 4 రాసుకోవాలి, రైట్? అండ్ 4s రాసుకోవాలి, తర్వాత 1s రాసుకోవాలి, తర్వాత ఫైనల్గా 2s రాసుకోవాలి. 2s అనేవి 3 టైమ్స్ వచ్చినాయి కాబట్టి దానికోసం మనం ఏం చేయాలి? సపోజ్ ఈచ్ ఫ్రీక్వెన్సీ లిస్ట్ దగ్గర అంటే ఫ్రీక్వెన్సీ 2 ఉన్న లిస్టులో ఏమేమి ఉన్నాయి? 1 4 ఉన్నాయి. వాటిని డిక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలి ఫస్ట్. మనం ఇలా మన అవుట్పుట్ అర్రేలోకి పంపించే ముందే 1ని అండ్ 4ని డిక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తే 4 ముందుకు వస్తుంది, దెన్ 1 వస్తుంది. సో ఈ విధంగా సార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. బట్
ఈ ఫ్రీక్వెన్సీ నుంచి నెంబర్స్కి మ్యాప్ చేసే అర్రే ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ విధంగా తయారు చేయగలము, ఫస్ట్ దానికి కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఈ నెంబర్ నుంచి దాని ఫ్రీక్వెన్సీకి మ్యాప్ చేసే అర్రే అయితే ఈజీగా కనుక్కోవచ్చు. అంటే ఒక నెంబర్ ఎన్నిసార్లు వచ్చిందని హ్యాష్ మ్యాప్ని ఫస్ట్ తయారు చేసుకుంటాం మనం, రైట్. హ్యాష్ మ్యాప్ని లేదా హ్యాష్ టేబుల్ని తయారు చేసుకుంటాం. ఇందులో ఫస్ట్ 1 అనే నెంబర్ 2 టైమ్స్ వచ్చింది, రైట్. నెక్స్ట్ 2 అనే నెంబర్ 3 టైమ్స్ వచ్చింది. ఫైనల్గా 3 అనే నెంబర్ 2 టైమ్స్ వచ్చింది, రైట్. 3 అనే నెంబర్ ఒకసారి వచ్చింది, రైట్. అలాగే 4 అనే నెంబర్ మాత్రం 2 టైమ్స్ వచ్చింది. వన్స్ ఈ విధంగా వచ్చాక మనం ఈ ఫ్రీక్వెన్సీస్ని దీంతో ఈ నెంబర్ టు ఫ్రీక్వెన్సీస్ మ్యాప్ని ఈజీగానే తయారు చేయొచ్చు. వన్స్ ఆ మ్యాప్ వచ్చాక ఈచ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏ నెంబర్స్ ఉన్నాయో ఈజీగా ఇలాంటి హ్యాష్, సో ఈచ్ ఫ్రీక్వెన్సీని దెన్ నెంబర్స్ మ్యాప్ చేసే హ్యాష్ మ్యాప్ని కూడా ఈజీగా తయారు చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవుతాం అన్నమాట. ఫస్ట్ మనం ఈ ఇన్పుట్ అర్రే ఏదైతే ఉందో దాంతో మనం ఈ ఇన్పుట్ అర్రే ఏదైతే ఇచ్చాడో దాంతో మనం ఇలాగా నెంబర్స్ నుంచి ఫ్రీక్వెన్సీకి మ్యాప్ చేసే హ్యాష్ మ్యాప్ తయారు చేసుకుంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది అనే హ్యాష్ మ్యాప్ తయారు చేసుకుని వన్స్ అది తయారు చేసుకున్నాక ఎన్నిసార్లు వచ్చిన సేమ్ ఫ్రీక్వెన్సీ వచ్చిన నెంబర్స్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ 1 ఫ్రీక్వెన్సీ వచ్చిన నెంబర్స్ 3, రైట్. వీటిలో 1 ఫ్రీక్వెన్సీ వచ్చిన నెంబర్స్ 3, తర్వాత 2 ఫ్రీక్వెన్సీ వచ్చిన నెంబర్స్ 1 and 4, తర్వాత 3 ఫ్రీక్వెన్సీ వచ్చిన నెంబర్స్ 2. ఈ విధంగా ఉండే హ్యాష్ మ్యాప్ని మనం తయారు చేసుకుంటాం. వన్స్ ఈ హ్యాష్ మ్యాప్ తయారైపోయాక ఈ హ్యాష్ మ్యాప్లో ఉన్న ప్రతి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని మనం సార్ట్ చేయాలి. అంటే సపోజ్ 1 and 4 వచ్చిందనుకో, ఇక్కడ మేబీ మన నెంబర్స్లో అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఆ నెంబర్స్ ఉండకపోవచ్చు ఈచ్ ఫ్రీక్వెన్సీ దగ్గర. సో వాటిని మనం సార్ట్ చేసాం 4, 1 కింద. వన్స్ ఆ విధంగా సార్ట్ చేశాక నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీస్లో తక్కువ ఫ్రీక్వెన్సీస్ నుంచి ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటూ వచ్చి ఈచ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్న నెంబర్స్ని ఈ రిజల్టెంట్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ద్వారా మనం ఫైనల్గా ఈ ఎర్రేలో ఉన్న వాల్యూస్ని వాటి ఫ్రీక్వెన్సీ బట్టి ఈజీగా సార్ట్ చేసేయచ్చు, రైట్. మేబీ స్లైట్లీ కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఈ హ్యాష్ మ్యాప్ని తయారు చేయడానికి సో దగ్గర మేబీ స్లైట్లీ కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, అండ్ ఇక్కడ నెంబర్స్ని సార్ట్ చేసే దగ్గర కొంచెం కాంప్లికేటెడ్ అనిపించవచ్చు. బట్ ఇది కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా ఉండే ప్రాబ్లమే. సో ఇప్పుడు LeetCode వెబ్సైట్లోకి వెళ్దాం. ఓకే గైస్, LeetCode వెబ్సైట్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు దీన్ని ఫుల్ స్క్రీన్లో పెడతాను అండ్ ఫాంట్ని కూడా మ్యాక్సిమైజ్ చేద్దాం, రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈచ్ నెంబర్ని దాని ఫ్రీక్వెన్సీకి మ్యాప్ చేసి ఒక హ్యాష్ మ్యాప్ తయారు చేసుకోవాలి, రైట్. నేను డిఫాల్ట్ డిక్ట్ వాడుతున్నాను, మీరు కావాలంటే డిక్షనరీ అయినా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ నెంబర్స్ అర్రేలో ఉన్న ప్రతి నెంబర్ని చూసుకుంటూ వచ్చి ఈ నెంబర్ 2 ఫ్రీక్వెన్సీ హ్యాష్ మ్యాప్లో ఆ నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేయాలి, రైట్. ఫైనల్గా ఈ నెంబర్ 2 ఫ్రీక్వెన్సీ హ్యాష్ మ్యాప్లో ఈచ్ నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ నెంబర్ 2 ఫ్రీక్వెన్సీ హ్యాష్ మ్యాప్తో మనం ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ టు ఈచ్ ఫ్రీక్వెన్సీని ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్స్తో మ్యాప్ చేసే హ్యాష్ మ్యాప్ కావాలి. దీనికి నేను డిఫాల్ట్ డిక్టే వాడుతున్నాను, డిఫాల్ట్ డిక్ట్ ఆఫ్ లిస్ట్ వాడుతున్నాను, ఎందుకంటే ఇందులో వాల్యూస్ అనేవి లిస్ట్ కింద ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత ఈ నెంబర్స్ నుంచి కౌంట్కి మ్యాప్ చేసే హ్యాష్ మ్యాప్లో ఉన్న ప్రతి నెంబర్ని దాని కౌంట్ని చూసుకుంటూ వెళ్తాం అన్నమాట, రైట్. డాట్ ఐటమ్స్ కొడితే ఈచ్ కీ వాల్యూ పేర్స్ అనేవి టుపుల్ కింద వచ్చేస్తాయి కదా, అండ్ ఈచ్ నెంబర్ని లేదా దాని ఫ్రీక్వెన్సీని చూసుకుంటూ వెళ్తాం. ఈ ఫ్రీక్వెన్సీ నుంచి నెంబర్స్కి మ్యాప్ చేసే హ్యాష్ మ్యాప్లో ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ నెంబర్ని అయితే యాడ్ చేస్తాం అన్నమాట, రైట్.
ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ టు నమ్స్ హ్యాష్ మ్యాప్ అయితే వచ్చేసింది. తర్వాత ఈ ఫ్రీక్వెన్సీ టు నమ్స్ హ్యాష్ మ్యాప్లో ఉన్న ప్రతి ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్న నెంబర్స్ లిస్ట్ని అయితే మనం సార్ట్ చేయాలి డిక్రీజింగ్ ఆర్డర్లో, రైట్? సో డిక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ ఫ్రీక్వెన్సీ టు నమ్స్ లిస్ట్లో ఉన్న ప్రతి ఫ్రీక్వెన్సీని చూసుకుంటూ వెళ్ళి ఈ ఫ్రీక్వెన్సీ టు నమ్స్ లిస్ట్లో ఉన్న ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్న లిస్ట్ని మనం ఫస్ట్ సార్ట్ చేయాలి. బట్ సార్ట్ చేస్తే మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో రావు, డాట్ సార్ట్ ఫంక్షన్ వాడితే ఇంక్రీజింగ్ ఆర్డర్లో వస్తాయి. సో డిక్రీజింగ్ ఆర్డర్లో రావాలంటే వన్స్ సార్ట్ చేశాక ఆ లిస్ట్ని మనం రివర్స్ చేయాలి, రైట్? ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్స్లో ఫ్రీక్వెన్సీ దగ్గర ఉండాల్సిన లిస్ట్ అనేది మనం రివర్స్ చేయాలి. సో దీన్నే కాపీ కొట్టేసి దాన్ని రివర్స్ చేస్తున్నా నేను ఆ లిస్ట్ని, రైట్? కాలమ్ -1 పెడితే రివర్స్ అయిపోతుంది. సో ఇక్కడతో మనకి ఫ్రీక్వెన్సీ టు నెంబర్స్ హ్యాష్ మ్యాప్ అయితే వచ్చేసింది. అలాగే హ్యాష్ మ్యాప్లో ఈచ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్న నెంబర్స్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం రిజల్టెంట్ అర్రేని తయారు చేయడం ఒకటే మిగిలింది. దానికోసం మనం ఈ ఫ్రీక్వెన్సీ టు నెంబర్స్ హ్యాష్ మ్యాప్లో ఉన్న ప్రతి ఫ్రీక్వెన్సీని దాని నెంబర్స్ని చూసుకుంటూ వచ్చి ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర ఫస్ట్ ఏమేమి నెంబర్స్ ఉన్నాయో చూడాలి. వన్స్ నెంబర్స్ ఏమన్నాయో చూసాక ఆ నెంబర్స్లో ఉన్న ప్రతి నెంబర్ని చూసుకుంటూ వచ్చి ఆ ప్రతి నెంబర్ని అది ఎన్ని టైమ్స్ అయితే కనబడిందో, అంటే దాని ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఉందో అన్నిసార్లు అపెండ్ చేయొచ్చు. లేదంటే పైథాన్లో ఎక్స్టెండ్ ఫంక్షన్ అయితే ఉంటుంది, దాంతో ఆ నెంబర్ ఎన్ని టైమ్స్ అయితే వచ్చిందో అన్నిసార్లు ఉన్న లిస్ట్ అయితే తయారు చేసుకుంటాను నేను. ఆ లిస్ట్ని ఈ ఎక్స్టెండ్ ఫంక్షన్ వాడి రిజల్ట్ అర్రేలోకి అపెండ్ చేసేసుకుంటా, ఎక్స్టెండ్ చేసేస్తా. సో ఈ విధంగా మనకి ఈ రిజల్ట్ లిస్ట్ అయితే ఈజీగా తయారైపోతుంది, రైట్? అండ్ ఫైనల్గా నాకు తెలిసి అంతా అయిపోయాక ఆ రిజల్ట్ లిస్ట్ని మనం రిటర్న్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనం కోడ్లో చిన్న మిస్టేక్ అయితే చేసాం. ఇదేంటంటే ఈ ఫ్రీక్వెన్సీ నెంబర్స్లో ఈచ్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూడాలి. అంటే ఈ ఫ్రీక్వెన్సీ టు నెంబర్స్లో ఉన్న కీస్లో మనం ఫస్ట్ సార్ట్ చేయాలి. సార్ట్ చేశాక ఈచ్ ఫ్రీక్వెన్సీని మనం చూసుకుంటూ రావాలి, తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి ఎక్కువ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు మనం మళ్ళీ ఈ కోడ్ని అయితే రన్ చేసి చూద్దాం, రైట్? బాగానే రన్ అయింది. ఇప్పుడు సబ్మిట్ కూడా చేద్దాం. గ్రేట్, మంచి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీతోనే మన కోడ్ రన్ అయింది. సో ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.